హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వచ్చేసాను మళ్ళీ ఒక మంచి రెసిపీతో. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట అండి. 5 అవుతుందన్నమాట టైము. ఇక నేనైతే టీ అయితే పెట్టుకున్నాను. టీ తాగుతున్నాను. టీ తాగుతా మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఇక ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా అండి? కోడిగుడ్డు బంగాళదుంప విత్ పచ్చి శనగపప్పుతో కర్రీ అయితే చేస్తానండి ఈరోజు. ఇది మా అమ్మమ్మ స్పెషల్ అనమాట. అస్సలు ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ అనేది. అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు ఫుల్ వీడియో చూసేసేయండి. ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. సో ఇకైతే ఇదిగో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టీ అయితే తాగేస్తాను, ఓకేనా? ఎర్లీ మార్నింగ్ అనమాట అండి ఇది. ఈ వీడియో వచ్చేసి ముందే ఎర్లీ మార్నింగ్ అయితే జరుగుతుందనమాట. సో చూసారా వెదర్ ఎంత చక్కగా ఉందో, ఎంత నిశ్శబ్దంగా ఉందో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకే? సో ఇకైతేనండి ఇది నైట్ అనమాట అండి. నేను పచ్చిశనగపప్పు అనేది ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని నేను నైటే శుభ్రంగా కడిగి నైటే నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట అండి. ఎందుకంటే మనకి మార్నింగ్ కాబట్టి కావాల్సింది. ఎందుకంటే ఇది మనకు ఒక 4-5 గంటల పాటు పచ్చిశనగపప్పు అనేది నానితే మనకి కర్రీలో వేసినప్పుడు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అప్పటికప్పుడు వేసామనుకోండి ఆ పప్పు అనేది ఉడకదు, అలాగే మనకి పంటి కింద ఆ టేస్ట్ అనేది తెలియదు అనమాట. సో అందుకని మనం మార్నింగ్ వండుతామనంగా లేదా సాయంత్రం వండుతామంటే పొద్దున వండుతామంటే సాయంత్రం ఇలా నానబెట్టుకుంటే పచ్చెనపప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందన్నమాట. సో ఇకైతే ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట అండి. నేను నైటే పచ్చెనపప్పు అనేది నానబెట్టి పెట్టేసేసుకున్నాను కదా. ఇక తర్వాత మార్నింగ్ టైం అనమాట ఇది. ఇక అయితే నేను 5 గుడ్లు అయితే తీసుకుంటున్నానండి. ఎగ్స్ అయితే ఫస్ట్ మనం చిన్న అండిలో వాటర్ అయితే వేసేసుకొని ఒక 5 గుడ్లు అయితే ఉడకపెట్టేసేసుకుందామండి. ఒక 5 గుడ్లు అయితే వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని గుడ్లు అనేవి బాయిల్ చేసేసుకుంటే మనకి తర్వాత కటింగ్ సెక్షన్ అనేది ఉండిద్ది అనమాట. కూరగాయల కటింగ్ సెక్షన్ అనేది. ఈ గుడ్లు మనం పెట్టేసేసుకొని చక్కగా ఉప్పు వేసుకొని మూత పెట్టామనుకోండి, అవి ఉడుకుతూ ఉండయి. ఇటు పక్కన మనం కూరగాయలు అనేవి కట్ చేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు, మెత్తుప్పు అంటే మెత్తుప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట అండి. ఇకైతే ఈ గుడ్లు అయితే ఉడుకుతూ ఉంటాయి అనమాట. ఇక ఈలోపు మన కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే నేను మీకు చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మా అమ్మమ్మ స్పెషల్ అనమాట. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అమ్మమ్మ అయితే నాటు కోడిగుడ్లు వేసి ఉండేదండి. అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉండేది. ఇప్పుడు మనకి నాటు కోడిగుడ్లు ఇప్పుడు ఎక్కడలో మాకు దగ్గరలో అయితే ఎక్కడ అవైలబుల్ లేవన్నమాట. సో అందుకని నేను మామూలు ఎగ్సే ఉడకబెట్టేస్తున్నాను. ఈ కర్రీకి కావాల్సిన ఏంటంటే పెద్ద సైజు బంగాళదుంపలు ఒక 4 తీసుకున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా అనమాట అండి తీసేసుకొని నేను చక్కగా అవి కట్ చేయాలన్నమాట. చూసారా పప్పు మనం నైటే నానబెట్టుకున్నాం కదా, ఎంత చక్కగా నానిందో కనపడుతుంది కదండి మీకు. అలా నానితే మనకు కర్రీలో వేయంగానే చక్కగా దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అండి. ఇక ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి అనమాట. ఇక అటు పప్పు నానిపోయింది, ఇటు కూరగాయలు చూపించేసాను కావాల్సినవి. ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడికిపోతున్నాయి. ఇక మనమైతే బంగాళదుంప ముక్కలు ఇవన్నీ మొత్తం చక్కగా కడిగేసేసుకొని శుభ్రంగా ఒలిచేసుకొని కడిగేసేసుకొని కట్ చేసేసుకుందామండి. పచ్చిమిర్చి కట్ చేశాను, కరివేపాకు రెడీ చేసుకున్నాను, బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి బాగుంటుందండి చాలా. ఇక టమాటా కూడా నేను అన్ని చక్కగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇక తర్వాత ఏంటంటే గుడ్లు కూడా చక్కగా ఉడికిపోయినాయి అనమాట అండి. చక్కగా చాలా చక్కగా ఉడికిపోయినాయి. మరీ ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి. ఎగ్స్ అనేవి బాగా గట్టిదనం వచ్చేస్తుంది అనమాట. ఇకైతే ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి కదా, దించి పక్కన పెట్టేసేసాను. ఇప్పుడు మనం కర్రీ చేసుకునే బాండీ అయితే పెట్టేసేసుకున్నానండి. పెట్టేసి స్టవ్ అయితే వెలిగించాను. దీనికి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందన్నమాట. ఇక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెము ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందామండి. కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక నేను పోపు దినుసులు అవి అయితే ఏమీ వేయట్లేదండి. ఇక అయితే జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఒక చిన్న టీ స్పూను జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని కరివేపాకు ఉంది కదండి, కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇక వెంటనే అన్నీ వేసేసుకుంటూ ఉండాలన్నమాట. అవి కొంచెం వేగుతున్నాయి అనగా కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఆ కరివేపాకు కూడా కొంచెం వేగుతుంది అనగా పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిలికిలుగా, అవైతే వేసేసుకుందామండి. వేసేసుకొని ఒక్కసారి వాటిని మనం కొంచెం కలుపుకుందామండి. కలుపుకొని ఇక మనం ఏం చేద్దామంటే మనం ముందే చక్కగా ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఆ ఉల్లిపాయలు కూడా ఇప్పుడు మనం చక్కగా ఈ కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేగుతున్నాయి కదా, అప్పుడు మనం వేసేసేద్దాం అనమాట. ఉల్లిపాయలు కూడా చాలా చాలా బాగుంటుందండి, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఇక అసలు నిజంగా ఆ బంగాళదుంప, పచ్చెనగపప్పు, ఈ కోడిగుడ్డు కాంబినేషను
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనం మసాలా ఏసుకోవాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక అయితే ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గనిద్దామండి మనం. మగ్గిన తర్వాత మనం ఈ పొటాటో ముక్కలైతే వేసేసుకుందాము. కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటే ఏంటంటే పొటాటో ముక్కలు మనకి చికెన్ ముక్కలాగా ఉడికి చాలా బావుంటుందనమాట టేస్ట్ అనేది. ఇక సో, అవి మగ్గిన తర్వాత మనం ఈ ఆలు ముక్కలను కూడా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు మనం కర్రీకి సరిపడా పసుపయితే వేసుకుందామండి. అలాగే కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. మన టేస్ట్‌కి తగినట్లుగా వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే చక్కగా మనం కర్రీని చక్కగా పైనుంచి కిందకి మనం చక్కగా కలుపుకోవాలనమాట అండి. కలుపుకుంటే మొత్తం ఆ పసుపు, ఉప్పు అనేది ఆ ముక్కలకి పట్టి చక్కగా ఉడుకుతుందనమాట. అదిగోండి ఆ రకంగా కట్ చేసుకుంటే బంగాళదుంప ముక్కలు చాలా టేస్ట్‌గా చాలా బావుంటుంది. చూస్తానికి కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇకైతే చూసారు కదండీ కలిపేసేసుకొని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఒక 2, 3 నిమిషాలు అయితే మగ్గనిద్దాం మనము. ఆ ఆయిల్‌లో చక్కగా అవన్నీ మగ్గితే ఆ ఉప్పు, పసుపు అనేవి మొత్తం ఆ ముక్కలకనేవి పడుతుందనమాట. మనం మళ్ళీ ఇంకొకసారి మనం ఒక 2, 3 నిమిషాల తర్వాత చూసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి కర్రీనైతే. చక్కగా ట్రై చేసిన వాళ్ళు ఉంటే గనక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ అయితే చేయండి మర్చిపోకుండా. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో అది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఇకైతే బంగాళదుంపలు కొంచెం మగ్గినాయి అనుకున్నప్పుడు మనం ఈ మన పచ్చి శనగ పప్పునైతే మనం ముందే నైట్ నానబెట్టుకున్నాం కదండీ! చక్కగా అది కూడా వేసేసుకుందాము కర్రీలోకి. వేసేసుకొని కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకుంటే ఏంటంటే కొంచెం చక్కగా ఉడుకుతుందనమాట. ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయితే ఆ పచ్చి శనగపప్పు అనేది మనకి కర్రీ ఇంకా టేస్ట్‌గా ఉంటుందనమాట. చాలా బావుంటుందనమాట. మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇంకొక 2, 3 నిమిషాలు మగ్గిన తర్వాత చూసి ఒక్కసారి కలిపేసేసుకొని మనం చక్కగా టమాటా ముక్కలైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఒక పెద్ద సైజు టమాటా అండి. మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్క టమాటా అంటే పెద్ద సైజు టమాటా కాబట్టి నేను ఒక టమాటానే వేసుకుంటున్నాననమాట. టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మనం చక్కగా మళ్ళీ కలిపేసేసుకుందాము. ఈజీ ప్రాసెస్ అండి. చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఎగ్స్ అనేవి మనం చక్కగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం అనుకోండి. ఇవన్నీ కట్ చేసేసుకొని కర్రీ చక్కగా వండేసేసుకోవచ్చు. ఇది చపాతీలోకి బావుంటుంది, ఫుల్కాలోకి బావుంటుంది. అలాగే పూరీలోకి కూడా చాలా బావుంటుందండి. మీకు గుజ్జుగా కావాలంటే గుజ్జుగా వండుకోవచ్చు, పులుసుగా కావాలంటే పులుసుగా వండుకోవచ్చు. ఎలాగైనా వండుకోవచ్చు మనం. అసలు అచ్చంగా వాటర్ లేకుండా కూడా వండుకోవచ్చులే కానీ మనకి అన్నం కలవదనమాట. మనకు కొంచెం గ్రేవీగా ఉంటేనే చాలా బావుంటుందండి. అలాగే బిర్యానీలోకి కూడా చాలా బావుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. సో, ఇకైతే టమాటా ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ మనం కొంతసేపు మగ్గనిచ్చి మళ్ళీ తీసి ఒకసారి కలిపేసేసుకొని మనం దీంట్లోకి మనం కర్రీకి సరిపడా కారం అయితే వేసుకుందామండి. చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము. మీ టేస్ట్‌కి తగినట్లుగా మీరు తినే స్పైసీని బట్టి మీరు ఎంత స్పైస్ కావాలనుకుంటారో ఆ స్పైసీ లెక్క మీరు కారం అయితే యాడ్ చేసుకోవాలనమాట. నేనైతే ఒక 3 స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటానండి. మీకు తెలిసిందే ఈ కారం అనేది కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాము. మీరు అంత తినలేరు అని అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లము. దీంట్లో మళ్ళీ ఇంకో విషయం అండి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను మా పెద్ద బాబు క్యారేజీ కట్టాలి టైం హడావుడి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక చింతపండు పులుసు అనేది యాడ్ చేయట్లేదు అనమాట. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అది వేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుందండి. సో ఇకైతే మనం కారం వేసేసిన తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. ఇంకో గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనకు కర్రీ అనేది గ్రేవీ లాగా రావాలన్నమాట. మనకి చక్కగా రైస్లో కలిసేటట్టుగా వండుకుందాం మనం ఈరోజు అయితే. చూసారా చక్కగా 2 గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత ఇలా కలిపేసేసుకోవాలన్నమాట. కలిపేసేసుకొని మనం అదైతే మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇప్పుడు దీనికి ఒక చిన్న మసాలా అండి. ఏం లేదండి సింపుల్ మసాలా అనమాట. ఒక 2, 3 చిన్నులపాయ రెబ్బలు, అలాగే ఒక టీ స్పూను ధనియాలు, పచ్చి మసాలా అనమాట అండి. ఇదేనండి కర్రీకి చాలా టేస్ట్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి అసలు ఈ మసాలానే. చక్కగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకొని ఒకసారి మన కర్రీ ఎట్లా ఉందో చూసేసుకొని మనం ముందే ఒలిచి పెట్టుకున్న ఎగ్స్‌ని అయితే వేసేసుకుందామండి. మనం చక్కగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు అనమాట. మీ ఫ్యామిలీని బట్టి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ అనేది మీరు వేసుకొని చక్కగా హ్యాపీగా వండుకొని చక్కగా తినొచ్చు అనమాట అండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇకైతే ఎగ్స్ వేసేసుకున్నాం కదండి. ఎగ్స్ వేసిన తర్వాత కూడా మనం కొంచెంసేపు కర్రీని అయితే ఉడకనివ్వాలన్నమాట అండి. చూసారా మన కర్రీ ఎంత అందంగా కనిపిస్తుందోనండి. అంటే చాలామందికి పచ్చి శనగపప్పు ఇష్టం ఉండదన్నమాట అండి. చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఇస్మంటి కర్రీలోకి అలా వేసుకొని వండుకుంటే
ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క టైప్‌గా ఉంటుందనమాట అండి. పలానా కర్రీలో పలానా వస్తువు వేస్తేనే ఆ కర్రీ టేస్ట్ ఉండిద్ది అనేది ఉంటుంది కదా! అలా అనమాట. సో, ఇకైతే మనం కర్రీ చక్కగా ఉడుకుతుంది కదా! ఇప్పుడేం చేద్దామంటే మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండీ మసాలాని. ఆ మసాలానంతటిని కూడా చక్కగా మనం ఇప్పుడు కర్రీలోకైతే వేసేసుకుందామండి. ఇదేనండి మెయిన్ టేస్ట్ మన కర్రీకి చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందనమాట. సో, ఇకైతే మనం మసాలా అయితే చక్కగా చిన్నుల్లిపాయలు, పచ్చి ధనియాలు అంతేనండి. ఇదే ఇక మన మసాలా వచ్చేసి. అది మనం మిక్సీ వేసేసుకొని చక్కగా పట్టేసేసుకొని వేసేసుకున్నాము. వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం చక్కగా కర్రీ అంతటిని కూడా కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని మనకి గ్రేవీ లాగా మనకి కావాలి కాబట్టి మనం గ్రేవీ వచ్చేలాగా మనం కర్రీ అనేది దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుందాము. చాలా చాలా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. నన్ను నమ్మి మీరు ఈ కర్రీ ట్రై చేయండి. మీ ఇంట్లో తినని వాళ్ళు కూడా ఇష్టపడి ఈ కర్రీని తింటారనమాట. చక్కగా మనకి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. చాలా చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా మీరు నాకు కమెంట్ అయితే చేయండి. ఇలాగే మన వీడియోస్ని ఆదరించండి. అలాగే ఈ మన వీడియోస్ని తప్పకుండా మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా లైక్ అనేది చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలాగే నన్ను ఆదరించండి. అలాగే ఒక సబ్స్క్రైబరు మనకి విజయవాడ చిన్న పునుగులు అలాగే టమాటా చట్నీ అడిగారండి. కంపల్సరీగా అది రేపటి రోజు వస్తుందన్నమాట వీడియో అనేది. కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను. చూసి ఎలా ఎలా చేశాను ఏంటి అనేది మీరు నాకు కమెంట్ అయితే చేయండి. రేపు మార్నింగ్ కానీ లేకపోతే అంతేనండి, రేపు మార్నింగ్ కానీ లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ కానీ ఆ వీడియో అనేది వస్తుందన్నమాట. సో, ఇలా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుందామండి. అలాగే షార్ట్ కూడా అప్లోడ్ అవుతుందండి. షార్ట్ కూడా చూసి లైక్ అయితే చేయండి కంపల్సరీగా. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మన వీడియోని లైక్ చేయండి. ఇక కర్రీ విషయానికి వస్తే చూసారుగా, మీరే చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అస్సలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. అస్సలు దాని టేస్ట్ మామూలుగా ఉండదనమాట. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసేసి బంగాళదుంప పచ్చి శనగపప్పు కోడిగుడ్డు కర్రీ అనమాట. సూపర్ కాంబినేషను. ట్రై చేయండి.